మంగళాకారుడు మా శ్రీనివాసుడు. దీనికి కాలమే పరిష్కారం చేస్తుంది. కాదు బాబాయ్, ఈ రోజు రాఖీ పండుగ బాబాయ్. సొంతంటి రాఖీ రొద్దని పరాయి రాఖీ కట్టుకున్నాడు బాబాయ్. నేనేం చేయాలి బాబాయ్? ఏం చేస్తున్నారండి? ఖాళీగా ఉన్నదని ఇది చెట్టు కడతానా? చూడు, మన ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మనకి ఎవరు సపోర్ట్ లేదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనమే భరించుకుంటాను. మనం ఆనందంగా ఉండాలన్నా, హ్యాపీగా ముందడి సాగాలన్నా మనం ఇంకా కష్టపడాలి. ఎవరి మీద ఆధారపడకూడదు. నాకు ఎవ్వరు లేరు, మనమే. నీకు, నేను, నాకు, నువ్వు. రోజా, ఇంకొకసారి అక్క జోలియకు. ఎప్పుడైతే మనం పెళ్లి చేసుకొని ఇంటికి పోతే గడప దాటకుండానే ఎల్లగొట్టింది మా అక్క. నువ్వు మర్చిపోయినావేమో, నేను మరవలేదు. వద్దు రోజా, వద్దు. ఇంకెప్పుడు అక్క ప్రస్తావన తీసుకురావద్దు నా ముంగట. అర్థమైందా? రోజా, తమ్ముడు ఉన్నాడా? రోజా, చెప్పు వదినా. తమ్ముడు ఉన్నాడా? ఉన్నాడు. పిలువాలా? సరే పిలువు. కొంచెం తమ్ముడితో పని ఉన్నది, వచ్చేసిన. ఒకసారి తమ్ముని పిలువు. ఏం పని నాకు చెప్పరా? కొద్దిగా పిలువరాదు పిల్ల, కొంచెం పని ఉన్నది. మంచిగా ఉన్నావా? కదా పిలిచేది. ఏంటో నాకు చెప్ప, ఆయన కాదని నాకు చెప్పరాదు. కొంచెం పిలువు పిల్ల, తమ్మునికే చెప్పాలి, నీకు కాదు. సరే ఆగు, పిలుస్తాను. ఉండు. అయ్యో, బాగానే ఉందా నీకు? మొక్క బాగానే ఉన్నా, వెళ్ళిపోతుంది. పిలువమంటే మా తమ్ముడిని. ఏమండి, నీకోసం అక్క వచ్చింది. అదే ఇక్కడ ఎదురింట్లో ఉండదా మనం, వచ్చింది. సరే, ఈ వంట పని చేసి అక్క. తమ్ముడు, నేను నీకోసం వచ్చిన, కొంచెం పని. తమ్ముడు మంచిగా ఉన్నాడా? తమ్ముడు మంచిగా ఉన్నా. మరదలు మంచిగా ఉన్నదా? మంచిగా ఉన్నా.
అంత మంచిదేనా తమ్మా? అంత మంచిదక్క. మీ అక్క చూడతాం మేమన్నా మస్తు బావా అక్క వాళ్ళు మస్తు మంచిగా ఉన్నారు. నువ్వు ఇట్లా బాధలు ఉన్నావు తమ్మ, ఎట్లుంటారు తమ్మ? ఏం చేయాలక్క, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, నన్ను ఇళ్ళ కొడితే నా బతుకు నేను వాళ్ళు బతుకుతాను. మంచిగా సంతోషంగా నవ్వుకుంటా ఎక్కడక్కడ ఎంజాయ్ చేస్తారు తమ్ముడా. నువ్వు గిట్లున్నావు తమ్మి. అవునా అక్క? మస్తు ఎంజాయ్ చేస్తారు తమ్మి. సరే అక్క, నువ్వు ఎట్లున్నావు అక్క? బాగున్నావు కదా? నేను బాగున్నా తమ్మి. మీకోసం కొద్దిగా పని ఉండి వచ్చిన తమ్మి. ఏం పని అక్క? కొంచెం బాగా కొంచెం పరిశాన్ చేస్తాడు, కొంచెం ఒక 2000 కావాలని వచ్చిన తమ్మి. 2000 కావాలా అక్క? సరే, నేను సాయంత్రం చిత్తా. సరే తమ్మి, మరి మరదలు జాగ్రత్త మరి. ఓకే సరే అక్క, నేను సాయంత్రం తెచ్చిస్తా. సరే తమ్మి. అమ్మాయి తెలియకుండా తెచ్చి. సరే. రోజా, రోజా, పెళ్ళై 2 సంవత్సరాలు అయింది. నువ్వు సంతోషంగా ఉన్నావా? ఉన్నానండి. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు నిన్ను చక్కగా చూసుకుంటానా లేదా అని అనుమానమే నాకు బాధగా కలిగిస్తాను. మీరు ఎందుకు అలా అనుకుంటున్నారు? మీరు నన్ను ప్రేమించినప్పుడు నుంచి నన్ను ఎలా చూసుకుంటారు అనేది నా మనసుకు తెలుసు కదా. మీరు ఎందుకంత వరి అవుతున్నారు? మీ ప్రేమ వల్ల మా అమ్మ నాన్ననే మర్చిపోయాను. మీరు ఎందుకంత వరి అవుతున్నారు? మీరు ఇలాంటి విషయాలు ఏం టెన్షన్ తీసుకోకండి, మన ఇద్దరం హ్యాపీగా ఉందాం, సరేనా? నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నేను ఎప్పటికీ హ్యాపీగా ఉంటాను. నాతో ఉన్నంతసేపు నేను హ్యాపీగా ఉంటాను. సరే రోజా, నేను అట్లా బయటికి పోయేస్తాను. సరే అండి, తొందరగా రండి. ఏమన్నా కావాలా నీకు? నాకేమవుతుంది, మీరే ఏమన్నా తెచ్చుకుంటే తెచ్చుకోండి. సరే. సరే. బాగున్నానే. నువ్వు బాగున్నావా? బాగున్నా అక్క. అంటే ఎట్లా అయినవేంటి? బాగున్నా. తమ్ముడు మంచిగా ఉన్నాడా? సరే, ఇక్కడ కూర్చున్నట్లే. ఎక్కడికి వచ్చినా గుడికి? అక్క ఒకసారి మా ఇంటికి రావచ్చు కదా? లేదు, వీలు చూసుకుని వస్తాను. ఇప్పుడు రా, ఇప్పుడు ఖాళీగానే కదా, ఇప్పుడు రా, తీసుకెళ్తుందా అక్క? తమ్ముడు ఉన్నాడా ఇంట్లో? తమ్ముడు ఏదో పని మీద బయటికి వెళ్ళింది. సరే సరే అక్క, రా మరి. అరే రాము, అరే రాము, రానా? ఏంటిదమ్మా చెప్పు. మామయ్య ఇంటికి వెళ్దాం పా, రాఖీ కట్టడానికి. ఇలా రాఖీ పండగ కదా, మామయ్యకి రాఖీ కడదాం పా నాన్న.
వానికి ఏమో నువ్వని ఇష్టం ఉండదు. ఎప్పుడు చూసిన గొడవలు చిట్టపడలు. అవసరమా? పోయి ఆడ తిట్లు తింటావా? పోనీలే నాన్న, నేను వెళ్ళి కడతాను రాకుంటే. సరేపా. ఇగో పోమ్మా, మీ తమ్ముని దిగగా. కూడా రారా లోపలికి. నేను రానుకో, ఇక్కడ దాకా చూడే ఎక్కువ. సర్లే, ఇక్కడే ఉంటుంది. ఓ. తమ్ముడు, తమ్ముడు, రోజా, ఉన్నావా? రోజా, తమ్ముడు, రోజా. ఎలా ఉన్నావు అక్క? బాగానే ఉన్నానే. మీరెలా ఉన్నారు? తమ్ముడు ఎలా ఉన్నాడు? ఉంటాను మనసులోనే. ఇన్ని రోజులకు నువ్వు అయినా వచ్చినావు కదా ఆనందం. ఎందుకట్లా బాధపడతానవే? ఎప్పటికైనా మన రక్త సంబంధం విడిపోం కదా. లేదక్క, నా వల్ల మీరిద్దరు దూరం నాకు అదేం కాదు, నా తలరాత బాగలేదు, అందుకని అలా జరిగింది. దానికి నీవు కారణం కాదు, నువ్వు బాధపడద్దు. లేదక్క, ఇన్ని రోజులకు నువ్వే నడుచున్నావు, నాకు అదే ఆనందం అక్క. హలో, ఏమండి ఎక్కడున్నారు? ఒకసారి అర్జెంట్ ఇంటికి రారా. రండి, పని ఉంది అని చెప్తున్నాను కదా, రండి. రోజా, రోజా, ఏం చేసి అప్పుడు చేస్తలేవు? మా తమ్ముడు లేడా? ఉన్నాడు, చెప్పు. రాఖీ కట్టాలి, రాఖీ పండుగ. సరే, బయటకు పోయిండు. మా తమ్ముడికి రాఖీ కట్టిపోతాం. తమ్ముడు, 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 అక్క నీకోసం బాగాసేపు అయ్యి తమ్ముడు రాఖీ కడతాను. అవునా అక్క? 2 గంటలు అయ్యి తమ్ముడు వచ్చి. అయ్యో అక్క, నేను పనుడికి బయట దగ్గర వచ్చిన. అదే నీకోసమే చూస్తాను తమ్ముడా. సరే అక్క, కూర్చో తమ్ముడా.
ఉన్నదక్క పిలువు తమ్ముడు. పిలువన్నా పిలువు. రోజా రోజా ఆ, రా. ఏంటండి రాఖీ కడతాడట కూర్చోరా మరదలా రాఖీ కడతా. అక్క వచ్చింది రండి. నువ్వు కూర్చోయ్యా కూర్చో వచ్చిందట అక్క ఇంకా కాదా మనకు అక్క అక్క తమ్ముడు అక్క బాధపడ్డావా అక్క? ఆనే రాకి మీ తమ్మునికి నేను ముందే చెప్పినా కదనే రా వచ్చి కూర్చో అయినావు మంచిగా బాబాయ్ 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 తమ్ముడు వాడు ఆ రోజు ఇంట్లోకి రానిస్తే నాన్న చనిపోతానంటే వాడిని ఇంట్లో నుండి నేను బయటికి వెళ్ళగొట్టాను. వాడి మీద నాకు కోపం లేదు బాబాయ్, వానికి నా మీద కోపమే కనబడుతుంది కానీ నా కళ్ళల్లో ప్రేమ కనబడతలేదు బాబాయ్. నేనేం చేయను బాబాయ్. ఊకో బిడ్డ ఊకో, దీనికి కాలమే పరిష్కారం చేస్తుంది. కాదు బాబాయ్, ఈరోజు రాఖీ పండుగ బాబాయ్. సొంతంటి రాఖీ వద్దని పరాయి రాఖీ కట్టుకున్నాడు బాబాయ్. నేనేం చేయాలి బాబాయ్? ఊకమ్మా. ఏంద్రా అమ్మా ఏంద్రా అమ్మా ఇవాళ ఏం జరిగిందే? నీ సొంత ఇంటి రాకినే అద్దన్నాడు, నీ చేత రాకి కూడా కట్టించుకోలేవాడు. వాడిని ఏదో ఒకటి వాడు నా రక్త సంబంధం, నా తమ్ముడు. ఏదో ఒక రోజు నిజం తెలుసుకొని వాడు నా దగ్గరికి వస్తాడు. ఎన్నడికున్నా కలవకుండా పోం మేము. నా తమ్ముడు వాడు, నీ మేనమామ. నీ ఎవ్వ నువ్వు మారో వాడు మాడరు. ఏమైందిరా రాము, డల్లు ఉన్నావు? ఏం లేదురా, మా మామగాడు వంతనే తలకి నొప్పి అవుతుందిరా. మా మామతోనే కోస అవుతుందిరా. ఏంటి పోతురా, ఏంటి ప్రాబ్లం ఏంటి? మా మామగాడు పెళ్లి చేసుకుని వచ్చిందట్రా. అత్తే మా అమ్మ ఇంట్లోకి వెళ్ళిపోమన్నాడ. ఆ కోపం పెట్టుకున్నాడు. ఆడింట్లోకి వస్తే మా తాత ఏమన్నాడో ఊరేసుకుని వస్తా అన్నాడట. మా అమ్మ చేసింది వెళ్ళిపోమన్నది, ఇంట్లోకి వెళ్ళిపో అన్నది. దాని కోపం పెట్టుకొని మొన్న
మొన్న రాకెట్ల పౌర్ణం రోజు రాకెట్టడానికి పోతే ఆ పక్కింటి ఆమె ఇంటికి పోయి రాకెట్ తీసుకొని వచ్చింది. సొంత అక్క చేత రాకెట్ తీసుకోలేరా, సొంత ఇంటి రాకినా కట్టించుకోలేదు మా మామగాడు. అట్లా ఎందుకు చేసిండ్రా మరి? మీ మామని ఏం చేద్దాం మరి? మా అమ్మ ఆయన దగ్గర వెళ్ళిపోమన్నదానికి కోపం రావానికి. కోపం ఎందుకు వచ్చింది? ప్రాబ్లం ఏంటి? ఇదే విషయము మా అమ్మను పోయి అడిగినా నేను. అడిగితే నా రక్త సంబంధం అని చెప్పి నన్నే కొట్టిందిరా. నన్నే కొట్టింది. మీ మామని ఏం చేద్దాం? ఏం లేదురా, మా మామని చేసేది ఏం లేదు. మా మామ మారాలి. మా మామ మారితే అమ్మ హ్యాపీగా ఉంటుంది, అమ్మ హ్యాపీగా ఉంటుంది, నేను హ్యాపీగా ఉంటాను. అరే నువ్వు హ్యాపీగా ఉంటే నాకు సంతోషమే రా, కానీ మారాలే కదా. మాట్లాడరా ఇప్పుడు ఇంక మారడే. చెప్పి చూస్తావా నువ్వు మరి ఒకసారి? తర్వాత చెప్పి చూద్దాం, ఇప్పుడైతే ఇట్లా కానీ తర్వాత చెప్పి చూద్దాం. అరే రా, నీ సంతోషమే నా సంతోషం. ఎట్లా అంటే అట్లనే మనం పోయి మార్కెట్ పోయి చాయ్ సిగరెట్ తాగి. సరేరా. ఇదేనా మీ లోకం? తాగుడు కోసం ముచ్చట్లు పెట్టాడు. మాసం మీద నాకు ఇచ్చిన బాబు మీ పైసలతోనే మీరు తాగొద్దు, ఏమైనా వేయరు. అన్ని ఆడకుండా దుర్కుదాంపా. నాన్న దుర్గతావా? నేను రాను. నేను రాను కానీ భర్తకి యాక్సిడెంట్ అయింది, తొందర రాండి. ఇక్కడ చౌరస్తలా తొందర ఆలోచించు. హలో, నా తమ్ముడు ఆ తమ్ముడికి యాక్సిడెంట్ అయిందా? నేను ఫోన్ చేస్తా. అరే చిన్న, ఎక్కడున్నారా? మామయ్యకు ఒక చౌరస్తలో యాక్సిడెంట్ అయింది అట్లా, తొందరగా పోరా. అరే నా తమ్ముడు రా, పోరా జరా. అరే అలా వలిగింది, రక్తం బాగా పోయింది, వెంటనే బయట తీసుకురావాలి. సరే సార్.
పొమ్మనే దాన్ని పొమ్మను. ఎవరిరా ఎవరిరా వెళ్ళిపోమ్మనేది? ఎవరిని వెళ్ళిపోమ్మంటారా? ఎవరిని? సొంత రక్తం ఇచ్చి కాపాడిన అక్కనే పొమ్మంటున్నావురా? ఓ రక్తం కావాలంటే నా రక్తం సెట్ కాలే, నీ సొంత భార్య రక్తం కూడా సెట్ కాలే. సొంత అక్క రక్తం తోటి నీకు రక్తం ఎక్కించి నీ ప్రాణాన్ని కాపాడిందిరా. అలాంటి అక్కనారా నువ్వు అమ్మనేది? బాబాయ్ 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 నేను ఎంతో పెద్ద తప్పు చేసిన బాబాయ్, నన్ను క్షమించు బాబాయ్. అక్క నన్ను క్షమిస్తుందా బాబాయ్? అక్క నన్ను క్షమిస్తుందా? ఎంతో తప్పు చేసిన బాబాయ్, నేను ఎంతో తప్పు చేసిన. రోజా అక్క నన్ను క్షమిస్తుందా? క్షమిస్తుందా నేను? బాబాయ్ బాబాయ్ నువ్వన్న చెప్పు బాబాయ్, అక్కకు చెప్పు బాబాయ్. అక్క 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 నేను తప్పు చేసిన అక్క, నేను అపార్థం చేసుకున్నాక, నీ ప్రేమను అపార్థం చేసుకున్నాక నేను. అట్లా అనకురా, ఎప్పటికైనా తప్పు తెలుసుకొని అక్క దగ్గరికి వస్తావని తెలుసురా. నాకు ఆ తమ్ముడి మీద నమ్మకం ఉందిరా. అక్క నాకు రాఖీ కట్టక్క, రాఖీ కట్టు, కడతారా? రాఖీ కట్టు. ఏమండి మీకు టెన్షన్ తీసుకోకండి. అక్క 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 ఏడవక అక్క, ఏడవక అక్క, ఏడవక అక్క. నన్ను క్షమించాను ఒక మాట చెప్పు అక్క.